హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? దీపావళి రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తాం కదండీ! మరలా తిరిగి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? ఏ సమయంలో పూజించాలి? అమ్మవారిని ఈ సమయంలో ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి? నిస్తాకాల పూజా సమయం ఎప్పుడు? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక అన్ని విషయాలు కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. లక్ష్మీదేవిని మన సంవత్సరం పొడుగునా పూజిస్తాం కదండీ! కానీ కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో పూజించడం వల్ల విశేషమైన సుఫలితాలనేవి కలుగుతాయండి. శ్రావణ మాసంలోను, శుక్రవారాల్లోను, పౌర్ణమిలోను అలాగే మరీ ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజండి. దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయండి. దీపావళి రోజు లక్ష్మీదేవిని అర్ధరాత్రి సమయంలో లోక సంచారం చేస్తుందని స్కంద పురాణంలో చెప్పబడిందండి. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే పూజ చేసి ఇంట్లోకి ఆహ్వానిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని, జీవితంలో దేనికి లోటు ఉండదని చెప్తూ ఉంటారండి. దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో మార్వాడీలు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారండి. కాబట్టి వారి వ్యాపారంలో అంతగా బాగా రాణిస్తారు. మార్వాడీలకు అన్ని పండుగల కన్నా దీపావళి చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారండి. ఈ పూజను మార్వాడీలు మాత్రమే కాదండి, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పూజను చేసి ఎంతోమంది ఆర్థికంగా స్థిరపడిన వారున్నారండి. అంత శక్తివంతమైనది, అంత విశేషమైనదండి. మనకి 2025లో దీపావళి పండుగ ఎప్పుడొచ్చిందంటే అక్టోబర్ 20 సోమవారం నాడైతే వచ్చిందండి. అమావాస్య తిథొచ్చి అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 2:38 నుంచి ప్రారంభమై అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:27 వరకైతే అమావాస్య గడియలనేవి ఉన్నాయండి. నిష్ఠాకాల పూజా సమయం వచ్చి అక్టోబర్ 20 సోమవారం రాత్రి 11:28 నుంచి 12:15 వరకు ఉంటుందండి. ఈ సమయంలో మీరు పూజను ప్రారంభించి ముగించవచ్చండి. దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో చేసే పూజ ఇంటి మధ్య భాగంలో చేయాలండి. ఇంటి మధ్య భాగంలో అంటే మనకి తెలీదు కాబట్టి హాల్ మధ్య భాగంలో అయితే చేసుకోవచ్చండి. కానీ పూజ చేసుకునే ముందు హాల్‌లో ఎవరు కూడా ఆ టైంలో నిద్రించకూడదండి. వేరే రూమ్‌లో అయితే పడుకోవచ్చు కానీ, మనం ఎక్కడైతే పూజను ప్రారంభిస్తామో ఆ ప్రదేశాన్ని పసుపు రాసి ఒక కమలం ముగ్గు గాని, అష్టదళ పద్మం గాని వేసుకోవాలండి. ముగ్గు చుట్టూ బంధనం వేయాలండి. చుట్టూ 4 గీతలైతే వేసుకోవాలండి. ముగ్గులో చిటికెడు పసుపు, కుంకుమ వేసుకోవాలండి. మనం దివాళీ రోజు సాయంత్రం సమయంలో ఆల్రెడీ పూజనైతే ఆచరిస్తాం కదండీ! మరలా పూజను అర్ధరాత్రి సమయంలో చేయవచ్చా అంటే చేసుకోవచ్చండి. కానీ పీఠంపై పెట్టిన ఆల్రెడీ పూజ చేసిన విగ్రహాన్నయితే గనక ఇప్పుడు పూజకైతే వినియోగించకూడదండి. మనం ఏదైనా సరే బయట నుంచి తెచ్చుకున్న విగ్రహం గానీ, మన దగ్గర వేరే సెపరేట్ ఏవైనా విగ్రహం ఉంటే ఆ విగ్రహం పెట్టుకుని పూజ అయితే ఆచరించాలి తప్ప, మనం సాయంత్రం పూజ చేసుకున్న విగ్రహాన్నయితే కదపకూడదండి. మీ దగ్గర విగ్రహాలేవి లేవు అనుకుంటే గనక కామాక్షి దీపాన్ని గానీ, గజలక్ష్మి దీపాన్ని గానీ, లేకపోతే పసుపుతో చేసి కూడా పెట్టుకోవచ్చండి. ఇది కూడా లేకపోతే గనక ఒక కాయిన్ ఉంటాయి గదండీ! లక్ష్మీ రూపులుంటాయి కదా! అలాంటివి కూడా పెట్టుకొని పూజనైతే ఆచరించవచ్చండి. ఈరోజు అర్ధరాత్రి సమయంలో చేసే పూజ చాలా విశేషమైనదండి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పూజా పీఠం మీద కాకుండా హాల్‌లో చేసుకుంటే మంచిదండి. ఆ ముగ్గు మీద ఒక ప్లేట్ తీసుకొని దానిలో 3 గుప్పుల బియ్యం వేసి, దాని మీద ఒక తమలపాకు పెట్టి, దానిపైన లక్ష్మీ విగ్రహాన్ని గానీ, కామాక్షి దీపాన్ని గానీ, గజలక్ష్మి దీపాన్ని గానీ, మీ దగ్గర ఏదుంటే గనక అది పెట్టుకొని పూజనైతే చేసుకోండి. నేనైతే ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో 3 గుప్పులు బియ్యం వేసుకొని, మళ్ళీ దాని మీద ఇంకో ప్లేట్ పెట్టి, దాని మీద కూడా బియ్యం వేసుకొని, దాని మీద తమలపాకుని పెట్టి, ఆ తమలపాకు పైన నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్నయితే పెట్టుకున్నానండి. చుట్టూ పుష్పాలతో అలంకరించుకున్నాను. పక్కన పసుపు, కుంకులుంటే పెట్టుకోండి. అలాగే గజరాజులున్నా కూడా పెట్టుకోండి. నేను 5 దీపాలనైతే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర 5 దీపాలు గానీ, 8 దీపాలు గానీ, లేకపోతే 11 దీపాలు గానీ, ఎన్నైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. కానీ బేస్ సంఖ్యలో ఉండేలాగా పెట్టుకుంటే మంచిదండి. నేనైతే 5 దీపాలనైతే వెలిగిస్తున్నానండి. కాబట్టి 5 తమలపాకులు పెట్టుకొని దాని మీద 5 దీపాలను పెట్టుకుని దానిలో ఆవు నెయ్యితో అయితే దీపాలనైతే వెలిగించుకుంటున్నానండి. ఈ దీపాలను ఆవ నెయ్యితో గానీ, లేకపోతే నువ్వుల నూనెతో గానీ వెలిగించుకుంటే మంచిదండి. నేనైతే పువ్వొత్తులను వేసి వెలిగించుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఒత్తులుంటే ఆ ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చండి. దీపాలను వెలిగిస్తున్నప్పుడు అమ్మకి ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి మెయిన్ డోర్ తీసనేది ఉంచాలండి. కానీ ఈ రాత్రి సమయంలో డోర్ తీసి ఉంచడం భయం కాబట్టి కుదరదు అనుకున్న వాళ్ళు దీపం వెలిగించే సమయంలో కొంచెం డోర్ తీసి మరలా వేసుకోవచ్చండి. ముందుగా వినాయకుడిని తలుచుకుని పూజనైతే ప్రారంభించాలండి. లక్ష్మీదేవితో పాటు స్వామివారిని కూడా తలుచుకోవాలండి. స్వామి ఎక్కడుంటారో అమ్మవారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఈరోజు యథావిధిగా అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పూజించాలండి. లక్ష్మీదేవికి చిట్టి గాజులతోనూ, తామర గింజలతోనూ, గోమతి చక్రాలతోనూ
లక్ష్మీ గవ్వలతోనూ, కలువ పువ్వులతోనూ, అలాగే గులాబీ పువ్వులతోనూ పూజనైతే ఈరోజు చేసుకోవచ్చండి. అవేమీ లేకపోయినా సరే భక్తితో అక్షింతలు, పుష్పాలతో కూడా పూజనైతే చేసుకోవచ్చండి. లక్ష్మీ అష్టోత్తరంతోనూ, కనకదార స్తోత్రంతోనూ, మహాలక్ష్మి అష్టకంతో, శ్రీ సూక్తంతోనూ ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇవేమి చదవడం రాకపోయినా సరే లక్ష్మీ అష్టోత్తరంలో ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు చదువుకోవచ్చండి. లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని గాని, లేకపోతే లక్ష్మీనారాయణాయ నమో నమః అని కూడా ఈరోజు పూజనైతే ఆచరించవచ్చండి. మనం సాయంత్రం సంధ్యా సమయంలో ఆల్రెడీ పూజనైతే ఆచరిస్తాం కదండీ! అప్పుడు నైవేద్యాలనేవి సమర్పిస్తాం. కాబట్టి మనం ఈ సమయంలో చేయగలము అనుకున్న వాళ్ళు పాలతో తయారు చేసిన ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించవచ్చండి. లేకపోతే ఏవీ లేననుకుంటే గనక పాలల్లో కొంచెం తేనె వేసి అయినా సరే సమర్పించినా సరిపోతుందండి. మీ దగ్గర ఏదైనా పండ్లుంటే వాటిని కూడా సమర్పించవచ్చండి. మరీ ముఖ్యంగా దానిమ్మకాయలుంటే సమర్పిస్తే ఇంకా మంచిదండి. లక్ష్మీదేవికి ఇష్టమైనవండి దానిమ్మకాయలంటే చాలా ఇష్టమటండి. రూ. 1 కాయిన్స్ ఉంటాయి కదండీ! వాటిని ఒకసారి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి లోక సంచారం చేస్తుంది కదండీ! అప్పుడు అమ్మ వచ్చేటప్పుడు రూ. 1 కాయిన్స్‌ని గాని, లక్ష్మీ గవ్వలు గాని ఎక్కడ శబ్దం చేస్తారో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని ఒక నమ్మకం అండి. కాబట్టి కాయిన్స్‌ని గాని, లక్ష్మీ గవ్వలను గాని ఒకసారి శబ్దం చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని ఒక నమ్మకం అండి. ఈ దీపాలు రాత్రంతా వెలుగుతూనే ఉండాలా అంటే మీకు కుదిరితే గనక వెలుగుతూనే ఉండేలా చూసుకుంటే మంచిదండి. చీకటిల్లు ఉండకూడదు కాబట్టి ఈ రోజునాడు ఒక్క దీపమైనా సరే వెలుగుతూ ఉంటే మంచిదండి. లేకపోయినా పర్వాలేదండి. మీరు పూజ ప్రారంభించి ముగించే వరకు వెలుగుతూ ఉంటే కూడా సరిపోతుందండి. మనం పూజ అంతా పూర్తయ్యాక అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలండి. అక్షింతలు, పుష్పాలను తీసుకొని 3 మార్లు ప్రదక్షిణ చేసి కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి మిగతా అక్షింతలను మన పైన, మన భర్త పైన, మన పిల్లల పైన శిరస్సునైతే వేసుకోవాలండి. పూజ అంతా అయ్యాక అమ్మవారిని ఎప్పుడు కదపాలంటే, మనం పూజ చేసింది సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు కదండీ! అంటే మంగళవారం వచ్చింది. ఈ రోజునైతే అమ్మవారిని కదపకూడదండి. మంగళవారం రోజు కూడా యథావిధిగా ఉదయం, సాయంత్రం పూజనైతే ఆచరించి నైవేద్యాలు, ధూపం సమర్పించి, తర్వాత రోజు బుధవారం కూడా యథావిధిగా పూజను ఆచరించి, నైవేద్యం, ధూపం సమర్పించాక అప్పుడు అమ్మవారిని యథాస్థానంలో ఉంచాలండి. మహాలక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా ఉద్వాసన అనేది చెప్పకూడదండి. సో, ఇదేండి వీడియో. దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, అమ్మవారిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి, నిశ్చితకాల సమయాలెప్పుడు అని అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అందించానని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ ఫర్ వాచింగ్.